పట్టణస్థులు పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు యోనాను పంపిస్తున్నాడు, వెళ్ళాం, వాళ్ళ పాపము పండింది, నేను వారిని శిక్షించబోతున్నాను, వెళ్ళి హెచ్చరిక చేయి దేవుడు అని. యోనా వెళ్ళి ఒక హెచ్చరిక వార్తను ప్రకటించగా జరిగింది ఏమిటయా అంటే, ఆ పట్టణంలో ఉన్న రాజు, మంత్రులు, అధికారులు, సాధారణమైన సామాన్యులు అందరూ గోనె పట్ట కట్టుకొని, చక్కని మాట ఉంది, వారు చేయుచు వచ్చిన కీడంతయు చేయుట మాని వారి దుష్కార్యములను విడిచిపెట్టి, పశ్చాత్తాపం అంటే అర్థం ఏమిటి, మారు మనస్సు అంటే అర్థం ఏమిటి, నువ్వు చేస్తున్న పాపములను చేయడం మానటం మారు మనస్సు అంటే. కొనసాగించటం మారు మనసు కాదు. మనలో చాలామంది మీ పాపాల్లో కొనసాగుతున్నారు, పాపాలు కంటిన్యూ చేస్తున్నారు, అదే పాపాన్ని తరచుగా చేస్తున్నారు. దేవుడు నిన్ను శిక్షించక మానడో. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఎంత గొప్ప విషయం. ఒకే ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడండి ఆ పాపిష్టి ప్రజలకు. ఒకే ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడండి మార్పు చెందటానికి. ఆ ఒక్క అవకాశాన్ని వారెంత చక్కగా సద్వినియోగపరచులో చూసారా. నినివే పట్టణస్థులు బహు పాపిష్టి వాళ్ళు, బహు దుర్మార్గులు. మరి పాపం పండిపోయినప్పుడు, దేవుడు చూసి తట్టుకోలేకపోయినప్పుడు, శిక్షించడానికి ఆయన సిద్ధమైపోయినప్పుడు, ముందుగా ఒక్కసారి హెచ్చరిక చేద్దామని చెప్పి హెచ్చరిక చేయమని ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త ఒకే ఒక్కసారి వెళ్ళి హెచ్చరిక చేశాడు. ఫ్రెండ్స్ వింటున్నారా? నినివే పట్టణస్థులు పాపిష్టి వాళ్ళు, వారి మధ్యకు ప్రవక్తగా యోనా వెళ్ళి వారి నాశనాన్ని గూర్చి ప్రకటన చేయగా ఒకే ఒక్క హెచ్చరిక వారు విన్నప్పుడు ఆ నినివే పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. వారు చేస్తూ వస్తున్న పాపిష్టి పనులన్నిటినీ కూడా మానేశారు, గోని పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు, తమ జీవితాలు మార్చుకున్నారు. వినండి, ఒకే ఒక్కసారి దేవుడు వారిని హెచ్చరిక చేస్తే అంతమందిలో మార్పు వచ్చేసిందండి. ఒక్కసారి హెచ్చరిక చేస్తేనట వాళ్ళందరూ ఉపవాసం ఉండి వాళ్ళందరూ చేస్తున్న పాపిష్టి పనులన్నీ మానివేసి గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడితే దేవుడు వారికి చేయదలిచిన కీడంతయు చేయుట మాని నినివే పట్టణస్థులను క్షమించేశాడండి. నా దేవుడు శిక్షించటానికి కాదు సంతోషించేది, నా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు, సంతోషించేవాడు. నినివే పట్టణస్థులు పాపిష్టి వాళ్ళండి. కానీ యోనా వెళ్ళి ప్రకటన చేస్తే అందరూ మారిపోయారండి. అందరూ మారిపోయినప్పుడు యోనా, అందరూ బాగుపడినప్పుడు, అందరూ ఇప్పుడు సుఖంగాను సంతోషంగాను సౌఖ్యంగాను ఆత్మీయంగాను ఉన్నప్పుడు యోనా ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. కానీ సంతోషించటల్లా. ఎప్పుడైతే నినివే పట్టణస్థులు బాగుపడ్డారో, నినివే పట్టణస్థులు దేవుని వైపుకు తిరిగారో, వందల సంఖ్యలో వేల సంఖ్యలో దేవుని దగ్గరికి వస్తున్నారో అది చూసిన యోనా తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక ఏమంటున్నాడో తెలుసా? చంపేసాయి, ఇలాగైతే నాకు బ్రతకాలని లేదు, చంపేసాయి. యోనా ఒక నిమిషం ఆగు, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? వాళ్ళు బాగుపడ్డారు, నేను చూడలేకపోతున్నా. యోనా వచ్చి అంటున్నాడు, చంపేసాయి, బతకాలని లేదు నాకు. ఏమైంది యోనా? ఏమైంది? నాకు తెలుసు నువ్వు ఇలాగే చేస్తావు. ఏం చేశాను? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వారు నేను క్షమించాను, వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు బాగుపడితే నేను చూడలేను. అది పాపం టెన్షన్ ఆయనకి. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఇతరులు బాగుపడితే చూడలేనటువంటి మనస్తత్వం మనలో ఎవరికైనా ఉందా? ఉందండి. యోనా లాంటి గొప్ప ప్రవక్తకే ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు అడుగుతున్నాను, ఏం చెప్పండి? గొప్పలు అంటారా? మంచిది కాదు. యోనాకు ఈ రోగమే పట్టుకుంది, బాగుపడితే చూడలేకపోయాడు, ఉండలేడు. సేవకులే, సువార్థికులే, సందేశకులే, ఎవరైనా సేవకుడు బాగుపడినా, ఏదైనా సంఘము అభివృద్ధి చెందుతున్నా తట్టుకోలేని వాళ్ళు లేరంటారా? ఉన్నారండి. ఒక వ్యక్తి ఎప్పుడు నిరాశకు, నిస్పృహకు, నిరుత్సాహానికి అమ్ముడుపోతాడో తెలుసా మీకు? అసూయతో నిండినప్పుడు. యోనా
అంటున్నాడు, చంపేసేయ్, ఇలాగైతే నన్ను చంపేసేయ్. ఎందుకు చచ్చిపోవాలి యోనా? చూడలేకపోతున్నా. ఏం చూడలేకపోతున్నావు? వాళ్ళు బాగుపడ్డాం చూడలేకపోతున్నా.